హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మూసీ ప్రక్షాళన వల్ల ప్రజలకు ఎటువంటి ప్రజా ప్రయోజనం లేకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఇక్కడ మూసీ నది రైతులు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సో ఏంటండి మీ ప్రాబ్లమ్స్ ఏంటి? మా యొక్క మూసీ నది ప్రక్షాళన అనేది ముఖ్యమైనదే, మేము కాదంటలేము. కాదేంటంటే ఎన్నో ప్రభుత్వాలు గతంలో కూడా 40 ఏళ్ళ సంది కూడా హెచ్ఎంటీవీ వాళ్ళు పెద్ద ప్రోగ్రామ్ చేశారు. తర్వాత పర్యావరణవేత్తలు కూడా మా మూసీ ఎంబడి వచ్చి గ్రామాగారం మీటింగ్ పెట్టారు. ఏ ప్రభుత్వాలు కూడా ఈ మూసీ నది యొక్క కలుషాన్ని పరిరక్షించలేకపోతున్నారు. కావున మా రైతులకు ఎంతో నష్టం జరుగుతుంది. మత్స్య సంపద మొత్తం పోయింది, ఇబ్బంది ఉంటుంది. లేడీస్ కూడా అబార్షన్ జరుగుతూ ఉన్నాయి. పశువులు కూడా అదే రీతిలో తీవ్రమైన వ్యాధులు గురై పశువులు కూడా మరణిస్తూ ఉన్నాయి. అదే పంటలు కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది. కావున మూసీ ప్రక్షాళన జరగాలి. ఎవరికి జరగాలంటే మూసీ యొక్క నది యొక్క నీటిని ఎవరైతే ఉపయోగిస్తారో ఆ రైతులకు అందరూ కూడా ప్రయోజనం కూడుతట్టుగా మూసీ యొక్క నదిని మొత్తం ప్రక్షాళన చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. గత ప్రభుత్వాల పాటు కాకుండా ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ యొక్క మూసీ కలుషాన్ని నివారించి మంచి నీటితో శుద్ధి చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు మూసీ ప్రక్షాళన వల్ల మీకు ఎటువంటి లాభం జరగబోతుందండి? మూసీ ఒక ప్రక్షాళన వల్ల మాకు లాభం జరగాలి. మాకేం లాభం అనే ఒక క్వశ్చన్ ద్వారా మేము ముందుకు వెళ్ళడం జరిగింది. మూసీ యొక్క ప్రక్షాళన అంటే ఏంటంటే ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఈ యొక్క కాలుష్యం యొక్క నీరు పారిశ్రామిక వాటి నుంచి వస్తే కాలుష్యం నీరు మూసీ రాకుండా ఈ యొక్క ప్రక్షాళన చేసి రైతులకు మంచినీళ్ళు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, అసలు ముఖ్య డిమాండ్స్ ఏంటండి? మా డిమాండ్ అంటే మా రైతుల పక్షాన అయితే మాకు ముఖ్యంగా మూసీ యొక్క శుద్ధి కావాలి. మూసీ నది యొక్క మాకున్నటువంటి కత్వాలు ఉన్నాయో 24 కత్వాలు ఉన్నాయి. ఈ పిర్జాదగూడ నుంచి సూర్యాపేట వరకు అవన్నీ కూడా పునర్జీవంగా అవన్నీ స్థిరావస్థలో ఉన్నాయి. ఆ కత్వాలన్నీ కూడా మంచిగా రిపేర్ చేసి కట్టాలి. షట్టర్లు లేవు, తూములు లేవు. ఆ తూములకు కూడా అన్ని షట్టర్లు బిగించి అదొక నీటిని శుద్ధి చేసిన తర్వాత రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అది చేయాలని మేము కోరుతాము. మూసీ ప్రక్షాళన ద్వారా సామాన్య కుటుంబీకులకు చాలా నష్టం జరుగుతుంది కదండి, దానిపై మీరేమంటారు? అంటే మేమేమంటే మేము దిగువ ప్రాంతాల వాళ్ళం కాబట్టి మూసీ ప్రక్షాళన జరగాలి. అది ఎవరికి ఉపయోగపడాలి? ఆ ప్రజలందరికీ ఉపయోగపడాలి. మేము కోరుకుంది అంతా మేము గత 40 ఏళ్ళ సంది కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. మూసీ ఒక హెచ్ఎంటీ వాళ్ళు చేసిన ప్రోగ్రాం వల్ల కానీ పర్యావేత్తల వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కానీ ఆందోళన చేశారు. కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. కానీ దాన్ని శుద్ధిగా ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల కానీ ఈ పారిశ్రామిక వ్యర్థాల వల్ల కాకుండా మంచినీటిని ఒక 40-50 ఏళ్ళ కింద ఎట్లా మూసీ నది ఉండడం ఆ రకంగా మేము మూసీ నదిలో నీళ్ళు కూడా తాగేవాళ్ళం. ఆ రకంగా మూసీ కావాలని మేము కోరుతాము. మూసీ ప్రక్షాళన వల్ల ప్రజా ప్రయోజనాలు ఎటువంటి ప్రజా ప్రయోజనాలు ఉండబోతున్నాయండి? అంటే ఇది కేవలం మూసీ ప్రక్షాళన ఒకటే కాదండి. మూసీ ప్రక్షాళన అభివృద్ధి అనేటటువంటి దాంతో ప్రభుత్వం ముందుకు వస్తుంది. కానీ ఎక్కడ కూడా గత సంవత్సరన్నర కాలంగా ప్రజలతో చర్చించినటువంటి దాఖలాలు లేవు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే 1-2 చర్చలు జరిగాయి. కానీ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అక్కడి నుంచి తొలగించేటటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది దాదాపు 1.5 సంవత్సరం నుంచి నడుస్తూనే ఉంది. ఆ భయాలను తొలగించే పని చేయటం లేకపోగా దాని మీద అవాస్తవాలు ప్రచారం అవుతూ ఉన్నాయి. ప్రజలే ఎటువంటివి అనంటే ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు ఈ ప్రాజెక్టు కోసం 4100 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది, శాంక్షన్ చేసింది అనేటటువంటిది అతి పెద్ద అవాస్తవము. దాని మీద మేము వాళ్ళ వెబ్సైట్లో చూస్తే ఎక్కడ దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని పెడతారు. దాని మీద మేము ఒక ఉత్తరం రాసాం. ఉత్తరం రాస్తే ఈ అక్టోబర్ 12వ తారీఖున మేము ఉత్తరం రాస్తే నవంబర్ 12వ తారీఖున మేము ఉత్తరం రాస్తే మాకు మొన్న సమాధానం కూడా వచ్చింది. ఆ సమాధానం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము ఒక ప్రపోజల్ పెట్టింది, కానీ దానికి సంబంధించి వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్ణయం మేము తీసుకోలేదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా పెట్టారు. మేము దాన్ని మీకు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇస్తున్నాం. మొత్తం మేము రాసినటువంటి ఉత్తరము, వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం. అంటే ఇంత పెద్ద అవాస్తవాన్ని దీనికి శాంక్షన్ అయిపోయింది అనేటటువంటి దాంతో తీసుకువెళ్ళడము అని అంటే అది అబద్ధము. అబద్ధాన్ని ఎందుకు అట్లా ప్రచారం చేసుకోవాలి? నిజానికి మూసీ ప్రక్షాళన పేరుతో వాళ్ళు చేస్తున్నది మొత్తం అంతా, వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నదంతా కూడా అతిపెద్ద వాణిజ్య
కార్యక్రమాలని ప్రపోజ్ చేస్తున్నారు. అంటే ప్రజలను తీసేసి అక్కడి నుంచి నివసిస్తున్న ప్రజలు వాళ్ళు ఆక్రమణదారులు కాదు, వాళ్ళు సొంతదారులు. చాలామంది ప్రభుత్వం వేసిన లేఅవుట్లోనే నివసిస్తున్నటువంటి వాళ్ళు. నిజంగా ఎవరన్నా అట్లా ఏ రకమైన పట్టా లేకుండా ఉండుంటే గనక వాళ్ళకి రిహాబిలిటేషన్ అనేటటువంటిది వాళ్ళతో మాట్లాడాలి, గౌరవప్రదంగా చేయాలి. కానీ ఎప్పటికప్పుడు ఒక బుల్డోజర్ని పంపించడము, ప్రొక్లైనర్లు పంపించడము, ఇళ్లను కూలగొట్టడం అనేటటువంటిది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతి? ఇది తగదు అని చెప్పి మేము మూసీ జన ఆందోళనగా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం ప్రభుత్వానికి. మూసీ ప్రక్షాళనలో ప్రజాప్రతినిధులతో మాట్లాడాలంటున్నారు. సో మీ డిమాండ్స్ ఏంటండి? మేము ఇక ఖచ్చితంగా ఒక 10 డిమాండ్లు పెట్టామండి. దీంట్లో ఈ 10 డిమాండ్లలో మొట్టమొదటిది డిపిఆర్ లేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ అనేటటువంటిది లేదు, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. డిపిఆర్ లేకుండా ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఒకటి బయటకు వచ్చింది. అది చేయలేరు. డిపిఆర్ లేకుండా నువ్వు ఏ రకమైనటువంటి రిపోర్ట్ తీసుకెళ్ళలేవు. అంటే అది ఎవరి ప్రయోజనాల కోసం చేస్తారు? దాంట్లో కూడా ఏ రకమైనటువంటి సమాచారం ఇవ్వటం లేదు. ఎంతసేపటికి మొత్తం అంతా క్లీన్ చేసేస్తాము, చాలా అద్భుతంగా మార్చేస్తాము అంటే ఇది ఏమవుతుందనంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కన్సిడర్ చేయకుండా ఎవరి మెప్పుదల కోసమో మీకు అందమైన పార్కులు కట్టిస్తాము అని అంటే కుదరదు కదా. అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితము, వాళ్ళ ఉపాధులు, వాళ్ళ లైఫ్ మొత్తం అంతా అక్కడ ఆధారపడి ఉన్నప్పుడు దాన్ని మనము ప్రభుత్వము ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి మూసీ కాలుష్యాన్ని తప్పనిసరిగా మూసీ కాలుష్యానికి కారణం ఏంటి అనేది కూడా ఆలోచించాలి. మూసీలో కాలుష్యం అనేది ప్రజల వల్ల రావటం లేదు. మూసీలోకి వదులుతున్నటువంటి పారిశ్రామిక వ్యర్థాలు, ముఖ్యంగా ఫార్మా కంపెనీల వలన ఎదురవుతున్నటువంటి వ్యర్థాలు మూసీ నదిని కాలుష్యంలోకి తీసుకెళ్లి మొత్తం మూసీ నదిని చంపేస్తున్నాయి. ఇది మాట్లాడకుండా కేవలము ప్రజలు దీన్ని కాలుష్యం చేస్తున్నారు అనేటటువంటిది అబద్ధం కదా. ఇది లక్షలాది మంది ప్రజలకు సంబంధించినటువంటి జీవితము. హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్నటువంటి నది, తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక నది. ఈ నదిని అభివృద్ధి పేరు మీద పూర్తి స్థాయిలో మొత్తం ఒక వ్యాపారంగా మార్చి దాన్ని మరింత కాలుష్యంలోకి తీసుకువెళ్ళడానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మరి ఇప్పుడు మూసీ సుందరీకరణ జరగాలంటూ ఇప్పుడు మీతో పాటు వచ్చిన ప్రజాప్రతినిధులు అంటున్నారు. మూసీ సుందరీకరణ కాదు కావాల్సింది, మూసీని తిరిగి పునరుజ్జీవింపజేయాలి అని అంటే తీసుకోవాల్సినటువంటిది దాని మీద అసలు ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి రిపోర్ట్ ఏది? ప్రభుత్వం ఏమి అక్కడ అధ్యయనం చేసింది? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఎనీ ప్రాజెక్ట్కి చాలా ముఖ్యమైనటువంటిది. రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కాదండి, దానికి నది పుట్టుక దగ్గర నుంచి నది చివరి వరకు కూడా అనేక అంశాలు ఉంటాయి. దాంట్లో జీవావరణం ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, ప్రజలు నివసిస్తున్నారు, లోపల నివసిస్తున్నారు, పక్కన నివసిస్తున్నారు. వాళ్ళకి హక్కు లేకుండా వేరే రకంగా చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు అంగీకరించరు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటండి? నా పేరు జీవన్ కుమార్. నేను మానవకుల వేదిక అనే సంస్థకి 2 రాష్ట్రాలకి సలహాదారుని, ఆంధ్ర తెలంగాణకి. అన్ని ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం కదా, అన్ని ప్రభుత్వాలు, గతంలో టీడీపీ ప్రభుత్వం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అందరూ మూసీ గురించే మాట్లాడుతున్నారు. కానీ ఒక్కరు కూడా ఆ మూసీ చేసింది ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు మీరే అన్నారు పునరుజ్జీవనం అన్నారు. మాకు తెలియదు పునరుజ్జీవనమా, కాలుష్యాన్ని అందంగా తయారు చేయడమా, ఇక కాలుష్యాన్ని పక్కన పెట్టి తీసేయడమా, మాకేం తెలియదు. మేమేమంటున్నాం అంటే, మేము వ్యతిరేకించలేదు, మూసీని శుభ్రపరచాలా, మూసీని ఎవరు కాలుష్యానికి గురి చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఏ ఫ్యాక్టరీలు, డ్రగ్స్ ఫ్యాక్టరీలా, ఇంకా ఏ ఫ్యాక్టరీలో అది అరికట్టండి. అట్లాగే ప్రజలకు చెప్పండి. ప్రజల వల్ల అది తప్పు, ప్రజల వల్ల కాలుష్యం కాదు. 46 రకాల కెమికల్ దాంట్లో కలుస్తుంది, అవి ప్రజలతో రావు కాదు. దాన్ని ఖండిస్తారు, ప్రజలే కారణం కాదు. డైరెక్ట్గా అన్ని డ్రగ్ ఇండస్ట్రీస్ దాంట్లో కలుపుతున్నాయి. అది గవర్నమెంట్ తెలుసు, గవర్నమెంటే చెప్తుంది. దాన్ని
సుందరికట్ట ఏమంటున్నాం అంటే మూసీ ప్రాజెక్ట్ మేము వ్యతిరేకించలేదు. మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు అంటున్నారు సుందరీకరణ మీకు తెలుసా? లేదా పత్రిక లేక మీకు సమాచారం అంతా అంటున్నారు, మాకేం తెలియదు. మరి అది సుందరీకరణ, అది రీకన్స్ట్రక్షనా, సుందరీకరణ, పునర్జీవనమా? మీరు పునర్జీవనం, ఇంకొని సుందరీకరణ, ఇంకేదో అంటున్నారు. అందంగా తయారు చేస్తారు, ఇదట వరల్డ్ అట్రాక్షన్ చేస్తాం. అదేదో మాకు చెప్పండి, మీరు ఏం చేస్తారు? మమ్మల్ని భాగస్తులు చేయండి, ఆ మూసీ మీద ప్రజలతో మాట్లాడండి. అవేవి లేకుండా ఊరికే చేస్తున్నారు. ఏడీబీ బ్యాంకులో లోన్ శాంక్షన్ అయిందని ఆల్రెడీ చెప్పేస్తున్నారు. వాళ్ళకి మేము రాస్తాం, మాకేం తెలియదు అన్నారు వాళ్ళు. ఏడీబీకి రాసాం, మాకు అప్లికేషన్ వచ్చింది, మేమైతే ఇంకా లోన్ శాంక్షన్ చేయలేదు, ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇంత కన్ఫ్యూజన్ ఉండకూడదుగా. ఒక ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఒక బాధ్యత అయితే ప్రభుత్వం దానికి సంబంధించిన పూర్తి వివరణ ప్రజల ముందు పెట్టాలా. సోషల్ మీడియాలో పెట్టాలా, లేకుంటే వెబ్సైట్లో పెట్టాలా, లేక పత్రికా వేదికలు చెప్పాలా, ఏం లేదు. ఊరికి ప్రతిసారి మాట్లాడు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా నిరంకుశ ప్రభుత్వం కాదు, ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రజలు పడగొట్టేసి వచ్చినారు, పవర్లోకి వచ్చినారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, మీ మీద ప్రజలకు అభిమానం ఉంది, దాన్ని కాపాడుకోండి, ప్రజలతో మాట్లాడండి, ప్రజాప్రతినిధులు ముందుకు రండి. మేమంతా ఒక 40 సంవత్సరాలు దీంట్లో ఉన్నాయి ఈ జనాందరూ, మాతో కూర్చొని మాట్లాడదాం. మేము వ్యతిరేకించాం, మేము కూడా సూచనలు ఇస్తాం. లేక మాకు మీరు పని చేయండి చెప్పండి. అంటే ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజల తరఫున మాట్లాడతాం. మేము అంటే మేము ప్రజల్ని దాంట్లో భాగస్తులు చేయమంటున్నాం. మీరే చెప్తే నేను మీకు ఇస్తాను ఒక 10 డిమాండ్స్. ఒకటి, ముందు ప్రజలతో మాట్లాడండి. రెండోది, తొందరగా ఇల్లు కోలుకోవడం. ఆల్రెడీ మీరు 400 ఇళ్ళు కూల్చేస్తున్నారు, అది ఎందుకు కూల్చేస్తున్నారో చెప్పండి. ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ మాకు ఇవ్వండి. డీటెయిల్ రిపోర్ట్ లేదంటున్నారు. తర్వాత కింది గ్రామాల ప్రజలు చాలా కోరుతున్నారు. ఒక 70 గ్రామాలు ఈ మూసీ నది నీరు, 40 గ్రామాలు సుందరీకరణ మాకు వాళ్ళ ఇష్టం. మేమనేది మూసిని శుభ్రం చేయండి అంటే సుందరీకరణ చేస్తే, సుందరీకరణ ఎట్లా చేస్తారో చెప్పండి మాకు కదా. శుభ్రం చేసేస్తారా, అట్లనే చేస్తారా? ఏదో ఉండాలి కదమ్మా. ఏమీ లేకుండా నిర్దిష్ట ప్రణాళిక ఏంది మీది, దాన్ని బట్టి మేము దాంట్లో ఏ మేరకు కోఆపరేట్ చేయాలా, ఏ మేరకు మా పాత్ర ఉంటే మేము ఆలోచించుకుంటాం, అంతే కదా. ప్రజాస్వామ్యంలో ఏదైనా బహిర్గతం చేయాలి కదా, ట్రాన్స్పరెంట్గా ఉండదు గవర్నమెంట్. ఇది చూడండి, ఇది ఎవరో తెలియదు, గవర్నమెంట్ అనేది మాకు తెలియదు అంటుండు. తెలంగాణ ప్రభుత్వం ముద్ర వేసేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసినాడు. ఎట్లా వచ్చింది? మీకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఇన్ని అంశాలు ఒక 40 పేజీల రిపోర్ట్ వచ్చింది. ఇటువంటి పరిస్థితి మేము ఖండిస్తున్నాం. అది చెప్పాను కదమ్మా. ఈ ప్రాజెక్ట్ గురించి ఖచ్చితమైన సాధికారత ప్రకటన చేయండి. ఏం ప్రకటన కాదు, ప్రజా సంస్థలతో ఇక్కడ మూసీ ప్రజలతో మాట్లాడండి. మూసీ ప్రజలను పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడండి. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మీరు అప్పెక్కడ తెస్తున్నారో మాకు చెప్పండి. తర్వాత మీరు మరి భూములు అయితే మరి భూములు ఎక్కడ తెస్తారు చెప్పండి. పైన ఇప్పుడు మీద 36 కాలనీలు ఉండి పైన అవన్నీ కూడా లీగల్ కాలనీలు. వీళ్ళంటే కొంచెం పక్క భూములు కట్టుకొని తీసేస్తున్నారు. దాంట్లో పంచాయతీ పర్మిషన్ ఉంది, మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది, 4 అంతస్తులు 5 అంతస్తులు 6 అంతస్తులు అపార్ట్మెంట్ ఉండే. మరి వాళ్ళ సంగతి ఏంటి మాకు చెప్పండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో మాట్లాడండి. మీకు పర్మిషన్ ఇచ్చినాం, పొరపాటు జరిగిందని ఒప్పుకోండి. మరి వాళ్ళు ఎటు పోవాలి? 6 అంతస్తుల ఇల్లు. ఇవన్నీ ప్రశ్నలు మేము ఎప్పుడు ఇస్తున్నాం. కాబట్టి ఏడీబీ బ్యాంక్ కూడా ఏమందంటే మాకేం తెలియదు, మీరు ప్రభుత్వంతో మాట్లాడుకున్నారు. అందుకని బ్యాంక్ కూడా ఇట్లా అంటుంది, రుణం ఇచ్చింది అని, రుణం శాంక్షన్ అయిందని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఒక మీటింగ్లో, పెద్ద మీటింగ్లో వాళ్ళే మేము ప్రకటించి మాకేం తెలియదు అంటున్నారు. అప్లికేషన్ వచ్చింది, మేము చూస్తున్నాం, కానీ ఇంతవరకు మేము రుణం ఇవ్వలేదు అంటున్నారు. మరి ముఖ్యమంత్రి ఇట్లా అబద్ధం ఆడకూడదు కదా. కాబట్టి ఇప్పటికైనా ప్రకటన చేయండి, గౌరవపూర్వకంగా ప్రవర్తించాలని చెప్తున్నాం. అంతకంటే ఏం లేదు. రైట్.